పిల్లల్లో టీత్ ప్రాబ్లమ్స్ కామన్. అయితే కామన్ కదా అని వాటిని అలాగే వదిలేకుండా ఆ ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. పిల్లలకు దంతాలు రాకముందే అంటే శిశువుగా ఉన్నప్పుడు నుంచే నోటిని శుభ్రం చేయడం మొదలు పెట్టండి. తినిపించిన తర్వాత ప్రతిసారి చిగుళ్లను శుభ్రంగా కడిగి సాఫ్ట్ క్లాత్ తో తుడవడం అలవాటు చేసుకోండి. ఇక దంతాలు వచ్చిన తర్వాత అవి 1-2 అయినా సరే వాటిని సున్నితమైన బ్రష్ తో తక్కువ ఫ్లోరైడ్ ఉన్న టూత్ పేస్ట్ తో శుభ్రం చేయాలి. పిల్లలకు బ్రష్ చేయించేందుకు కేవలం బియ్యపు గింజంత పేస్ట్ సరిపోతుంది. ఇక వాళ్ళు కాస్త పెద్దయిన తర్వాత వాళ్లే బ్రష్ చేసుకుంటారని వదిలేకుండా వారికి దగ్గరుండి సరైన విధంగా బ్రష్ చేసుకునేలా చూడాలి. టూత్ పేస్ట్ ఎక్కువగా పెట్టకుండా కొద్దిగా మాత్రమే పెట్టి అన్ని వైపులా తుమ్మేటట్టు చూడండి. వీలైతే రాత్రిపూట భోజనం చేశాక కూడా బ్రష్ చేసుకోవడం అలవాటు చేయాలి. కొంతమంది పిల్లలు గట్టిగా బ్రష్ చేస్తుంటారు. దీనివల్ల పంటి మీద ఉండే ఎనామిల్ తొలగిపోతుంది. అవి కూడా ప్రమాదమే. అందుకే మరీ ఎక్కువగా కాకుండా మరీ తక్కువగా కాకుండా సరిగ్గా బ్రష్ చేసుకునేలా చూడాలి. బ్రష్ చేసాక నోటిని నీటితో క్లీన్ చేయండి. ఇక కొంతమంది పిల్లలకు పేస్ట్ తినే అలవాటు ఉంటుంది. అది కూడా మంచిది కాదు. కాబట్టి పిల్లలకు పేస్ట్ ఇవ్వకూడదు. పిల్లలను చక్కెరతో చేసిన స్నాక్స్, డ్రింక్స్ వంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంచాలి. ముఖ్యంగా రాత్రిపూట పడుకునే ముందు వీటిని తినకుండా చూసుకోవాలి. ఒకవేళ తింటే నోటిని క్లీన్ చేయాలి, లేకుంటే పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే మీరు కూడా మీ పిల్లలకి బ్రష్ చేయించేటప్పుడు తప్పకుండా ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. ఇలాంటి హెల్త్ వీడియోస్ మరియు హెల్త్ టిప్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.